వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ప్రస్తుతానికి నేనైతే దుబాయ్లో ఉన్నానండి. దుబాయ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ విజిటెడ్ ప్లేసెస్ ఆర్ చేసిన యాక్టివిటీ ధావు క్రూజ్ అంటారండి. ఇది చాలా ఫేమస్. దుబాయ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇది ట్రై చేస్తారు. ఈరోజు మేమైతే మా ధావు క్రూజ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాం. ప్రస్తుతానికి నేనైతే మా బోట్లో క్రూజ్లో టాప్లో ఉన్నానండి. పైనుంచి ఇది మీకు వ్యూ జోషి చూపిస్తున్నాడు. సో ఈరోజు అయితే మేము ఇక్కడ ఉండి ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ అలాగే వాటర్లో వెళ్తూ సిటీని అయితే సిటీ వ్యూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎంజాయ్ చేయబోతున్నామండి. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము ఎలా ఎంజాయ్ చేసాం, ఏం తిన్నాం, సో ఇదంతా కూడా డీటెయిల్గా వీడియోలో చెప్పబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. డే 8 ఇన్ దుబాయ్ అండి. ఈరోజు అయితే మేము చక్కగా ప్లేసెస్ అయితే కవర్ చేసాం అండ్ మా ఫ్యామిలీ టైం కూడా చక్కగా మేము ప్రీవియస్ వీడియోస్లో చూపించడం జరిగింది. ఇప్పుడైతే మేము చక్కగా ఫ్రెష్ అయిపోయాము. ఒక ఇంపార్టెంట్ ప్లేస్, దుబాయ్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. సో మేము అక్కడికైతే మేము ఇప్పుడు బయలుదేరుతున్నామండి. సో రండి, వీడియో అవుతున్నంతసేపు నేను మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. యూ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మా క్యాబ్ అయితే వచ్చిందండి. డాడీ నువ్వే ముందే గేమ్స్ ఉన్నాయి. సో ఫైనల్లీ మేము అల్సీఫ్కి అయితే వచ్చేసామండి. సో ఆల్రెడీ మేము అల్సీఫ్ ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసాము. దీని ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, అంటే ఓల్డ్ స్టైల్ దుబాయ్ ఎలా ఉంటుందో అదంతా ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే మళ్ళీ మేము అదే ప్లేస్కి వచ్చామండి, ఎందుకంటే దానికి ఆపోజిట్ రూట్లోనే వాటర్ అంతా ఉంటుంది. ఇప్పుడైతే మేము ధావు క్రూజ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తున్నాం. దుబాయ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఎక్స్ప్లోర్ చేస్తారు ఈ ప్లేస్. మాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియవండి, కానీ మేము కొన్ని కనుక్కొని అయితే మేము బయలుదేరుతున్నాము. చూద్దాం రండి, వెళ్దాం. నెల్లి ఇక వేస్తున్నారు, మెట్లు వేస్తున్నారు. సో ఫైనల్లీ టైం లేట్ అయిపోయిందండి, కానీ సాధించాము. చాలా పరిగెట్టి ఫైనల్లీ వెళ్తున్నామండి లోపలికి. సో పైకి వెళ్ళిపోతున్నామండి డైరెక్ట్గా. ఇది ఏసీ, మా అన్ని డీటెయిల్స్ ఇస్తాము. మా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. సో మేము ఒక్క 10-15 మినిట్స్ లేట్ అయ్యామండి. దానివల్ల మాకైతే టాప్ వ్యూ దొరకలేదు. బట్ స్టిల్ మేము కింద ఉన్నా కూడా పైకి వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు. సో జర్నీ స్టార్ట్ చేద్దాం. మేము ఎలా ఎంజాయ్ చేయబోతున్నామో మీరు ముందు వీడియోలో చూస్తారు. సో ఇప్పుడైతే పైకి వచ్చామండి. సో మీకు పైనుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను, బోట్ వ్యూ. రండి, ముందు వరకు వెళ్దాం. స్లోగా నడుచుకుంటూ వస్తే రండి నాన్న మీరు కూడా. సో కిందన ఫ్రీగా ఉందండి, కానీ ఇక్కడైతే బాగా ఇరుకు ఉంది. అపరాజిత ఏమన్నదంటే ఇక్కడ అంతా మాట్లాడుకో కామ్గా సైలెంట్గా ఉంది అన్నారు. బట్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఓపెన్ ఎయిర్, మంచి బ్రీజ్ వస్తుంది. సో అక్కడెక్కడ సేమ్ ఫుడ్ కదా, అంతే. అక్కడవే ఇక్కడికి మోసుకొని వచ్చారు, అక్కడవే ఇక్కడ కింద నుంచి పైకి మోసుకొని వచ్చారండి. సేమ్ ఫుడ్ అంతా కూడా, బట్ యాడెడ్ అడ్వాంటేజెస్ వ్యూ. సో ఇదైతే టాప్ వ్యూ అండి. అంటే పైకి వచ్చిన తర్వాత మేము ఫ్రంట్లో ఉన్నాము. బ్యాక్లో చూడండి, మొత్తం అంతా డిమ్ లైట్తో, బ్లూ కలర్స్తో అంతా అలా సెటప్ ఉంది. ఇక్కడ ఎందుకు ఈ లైటింగ్ అంటే ఫుడ్ ఇక్కడ సర్వ్ చేశారు కాబట్టి ఫ్రంట్ ఏం తింటున్నామో కనిపించాలి కదా, అందుకు ఈ ఫ్రంట్ మాత్రం ఇలా ఫుల్ లైటింగ్తో అయితే ఉన్నది. సో ఇప్పుడైతే మేము క్రూజ్కి టాప్లో ఉన్నామండి. పైన కొంత సీటింగ్ ఉంటుంది, కింద కూడా సీటింగ్ ఉంటుంది. పైన అయితే మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో ఇలా ఓపెన్ ఎయిర్ ఉంటుందండి. అదే కింద అనుకోండి సీటింగ్ ఉంటుంది అండ్ ఎయిర్ కండిషన్ కూడా ఉంటుందన్నమాట. అక్కడ లౌడ్ మ్యూజిక్ అది ఉంటుంది. పైన షోస్ అవుతాయి, కింద కూడా షోస్ అవుతాయి. పైదానికి దీనికి ధర ఏమన్నా వ్యత్యాసం ఉందా? లేదు, సేమ్. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి. ఇది మాత్రం ఎవరు ముందు వస్తారో వాళ్ళు పైకి ఎక్కుతారండి. సో లేట్గా వచ్చిన వాళ్ళకి కిందనే. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ముందు టిప్స్ ఇచ్చాము. సో ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. బ్యాక్గ్రౌండ్లో వెళ్తుంది ఒక క్రూజ్. ఆల్రెడీ కళ్ళకి చాలా బ్రైట్గా, అట్రాక్టివ్గా. ఇది ఒకటే కాదండి, అలా తిరుగుతూనే ఉంటాయి.
సో 8:30 కల్లా స్టార్ట్ అవుతాయి, ఒకదాని తర్వాత ఒకటి అలా 10:30 11 వరకుతో వైండప్ చేసేస్తారండి. సో ఇప్పుడు కిందకి వెళ్దామండి, కింద ఎలా ఉందో చూపిస్తాను రండి. సో ఇది కింద సీటింగ్ అండి, ఎయిర్ కండిషన్డ్ విత్ టేబుల్స్ అండ్ చైర్స్, అండ్ కింద కూడా బఫే. పైన చెప్పాను కదా కింద ఫుడ్ కింద, పై ఫుడ్ పైన, విత్ అన్లిమిటెడ్ డ్రింక్స్ అండ్ వాటర్స్. సో అలాగే మనం ఎలాగో 1.5 hour 2 hours మనం జర్నీ చేస్తాం కాబట్టి సో టాయిలెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మెన్ అండ్ విమెన్కి సెపరేట్గా. సో ఏమి ఇబ్బంది పడవసరం లేదు, పెద్దవాళ్ళు వచ్చినా కూడా లేకపోతే పిల్లలతో వచ్చినా కూడా హ్యాపీగా రావచ్చు. ఫైనల్లీ డిన్నర్కి అయితే వెళ్తున్నామండి. మేము ఎక్కింది ఇండియన్ బోట్. సో ఇండియన్ ఫుడ్డే ఇందులో అయితే సర్వ్ చేశారండి, కానీ చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయంటండి. అంటే కాంటినెంటల్, లేకపోతే లోకల్ క్విజీనా, అలాగే 3 star 4 star 5 star ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయంటండి. సో మీరు ఒకసారి దవ్ క్రూజ్ ప్లాన్ చేసుకుంటే ఒక్కసారి ఈ ఆప్షన్స్ చూస్ చేసుకుని అప్పుడు సెలెక్ట్ చేసుకోండి. సో ఫైనల్లీ ఫుడ్లో అయితే వైట్ రైస్ అలాగే దాల్ అండి, ఇది మన ఫేవరెట్ కదా ఎక్కడికి వెళ్ళినా. అన్నట్టుకన్నా ఫేవరెట్ వచ్చి మాకు ఇదండి, లెమన్ బటర్ సాస్ గ్రిల్డ్ ఫిష్. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నదండి. సో చక్కగా మేమైతే ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటి అని అంటే మాకు మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చి క్రూజ్ అండి. అంటే మేము ఎక్స్ప్లోర్ చేయాలి, ఆ షిప్ ఎక్స్పీరియన్స్, బోట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి. సో ఫుడ్ అంత ప్రయారిటీ అయితే మేమైతే ఇవ్వలేదండి. సో రిచి క్రిసి అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము అసలు ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా వాళ్ళైతే మమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయలేదండి. సో జోషి ఏదైతే ఇప్పుడు డ్రెస్ వేసుకున్నాడో అది అమెజాన్లో ఆ కోఆర్డ్ సెట్ అయితే తీసుకున్నాం అనమాట. ఆ అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అలాగే ఇంకోటి గమనించినట్టయితే అన్లిమిటెడ్ డ్రింక్స్ అండ్ వాటర్ అండి. సో మీరు యూ నేమ్ ఇట్, మీరు ఎన్ని అడిగితే అన్ని డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్ అయితే సర్వ్ చేస్తారు. సో చక్కగా మేము ఒకటి తింటూ అలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం. సో ఈ క్రూజ్ వచ్చేసి అల్సీఫ్ అనే ఏరియాలోనండి. మీరు అల్సీఫ్ స్ట్రీట్ అని పెడితే గూగుల్ చేస్తే అంతే కదా, అల్సీఫ్ స్ట్రీట్ కరెక్ట్గా మీరు ఈ ప్లేస్కి వచ్చేస్తారు. సో చాలామంది అడిగారు, మేము అడిగాము ఫ్లూక్లో బుక్ చేసుకోవాలా, ఎలా బుక్ చేసుకోవాలని. మాకు లోకల్గా ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఏం అవసరం లేదు, మీరు అల్సీఫ్ స్ట్రీట్కి వచ్చేయండి, 7 o'clockకి అలా వచ్చేయండి, 8కి 8:30కి అలాగా మీకు స్టార్ట్ అయిపోతుంది. 8:30 దాటితే ఇంక ఉండవని చెప్పారు. మీరు ఇలాంటి క్రూజ్ లైన్గా ఈ వాటర్ సైడ్, స్ట్రీట్ మార్కెట్ సైడ్ ఉంటాయి. ఏది నచ్చిందో అక్కడికి వెళ్ళి అడగండి. సో అడిగేసి డైరెక్ట్గా ఎక్కేవచ్చు, అంత రష్ ఉండదు అని చెప్పారు. మనకి కొంచెం దూరం వెళ్ళాలన్నప్పుడు విజయనగరం అని ఆటోలు రెడీగా ఉంటాయి కదా, పరిగెత్తి ఎలా ఎక్కుతాము, ఇది అంతేనండి. సో ఆ టైంకి వెళ్ళి తీసేస్తుంటే ఇంకెవరన్నా ఖాళీగా ఉండి వస్తే వాళ్ళని కూడా ఎక్కిచ్చేస్తారు, సింపుల్ అంతే. సో మేము ఈ అల్సిఫ్ అనే ప్లేస్లో వచ్చాము, అది ప్రస్తుతం.
రిచి క్రిసి వాళ్ళు చక్కగా చూడండి బీట్ తగ్గట్టు ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు పాటలు పెట్టారనమాట వాళ్ళకి నచ్చినవి. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. కిందనైతే టనూరా డాన్స్ షో అయిపోయిందండి. ఇప్పుడు పై వాళ్ళకి డాన్స్ షో అయితే అవుతుందన్నమాట. ఈ దుబాయ్లో దవ్ క్రూజ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే 2 రకాలండి. ఒకటి దుబాయ్ మరీనా, రెండోది దుబాయ్ క్రీక్ అండి. దుబాయ్ మరీనా అంటే మరీనా బీచ్ దగ్గర ఏదైతే మేము పామ్ జుమేరా వెళ్ళామో ఆ ఏరియాలో. మేము వచ్చింది దుబాయ్ క్రీక్ అండి. దుబాయ్ మరీనా వచ్చేసి ఫుల్ పాష్ అండి. వెనకాల సిటీ ఆ లైఫ్ స్టైల్ అంతా కనపడుతూ మనం క్రూజ్ ఎక్స్పీరియన్స్. బట్ ఇక్కడ వచ్చేసి ట్రెడిషనల్ అండి. అందుకని అల్సీఫ్ దగ్గర ఉన్నాము. అల్సీఫ్ మీద వీడియో ఉంటుంది చూడండి. దుబాయ్ని ఒక 50 సంవత్సరాలు వెనక్కి రిమైండ్ కొడితే ఎలా ఉంటుందో అంటే ఆ ట్రెడిషనల్ దుబాయ్ మనం చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. మీకు అది కావాలంటే అది, ఇది కావాలంటే ఇది. మేము వచ్చేసి దుబాయ్ క్రీక్ దగ్గర ఉన్నాము, ఆల్సిఫ్ దగ్గర. సో మాకు ఏదో ఒక దగ్గర ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నాము. మేమైతే ఇక్కడికి వచ్చాము. మీరు దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. సో ఇంకో సింపుల్ మీకు ఏమంటారు టిప్ చెప్తానండి. ఇక్కడ బేరం కూడా ఆడొచ్చు అని చెప్పారండి. ఎందుకనంటే ఖాళీగా బోట్ వెళ్ళే కంటే ఒక 10 ఏమంటారు దిరామ్స్ తక్కువలో వెళ్ళడంలో వాడికి వచ్చే నష్టం లేదు కదా. కాబట్టి ఒకవేళ మీరు ఫ్యామిలీ ఆఫ్ 4 ఉన్నారనుకోండి, అప్పుడు బేరం ఆడొచ్చు. సో మేము బేరం ఆడడానికి స్కోప్ లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా అది వెళ్ళిపోతుంటే ఇంక గెంతు ఎక్కినంత పని అయింది మాది. నేను పరిగెట్టాను, ఇంక లేదు అంటే మిస్ అయిపోను. ఈరోజు అసలు యాక్చువల్గా గ్లోబల్ విలేజ్ వెళ్ళాలి మేము, కానీ మార్చుకొని మేము ఎక్కడికైతే రావడం జరిగింది. కాబట్టి ఆ టిప్ ఫాలో అవ్వండి. ఎక్కువ మంది ఉంటే అడగండి. ఫ్లూక్లో అలాంటి వాటిలో బుక్ చేసుకోవాల్సినంత అవసరం అయితే నాకైతే అనిపించలేదు. సో ఎనీథింగ్ ఏ ఎక్స్పీరియన్స్ అయినా ఒకటే ఎక్స్పీరియన్స్. సో మాకైతే ఇది 60 పడిందండి. 60 దిరామ్స్ పడింది. సో మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఫుడ్ సంగతి పక్కన పెడితే ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫుడ్ పిల్లలు చెప్తున్నారు బటర్ చికెన్ అదిరిపోయింది. ఫిష్ ఏదో ఇచ్చారు, ఇదిగోండి గ్రిల్డ్ ఫిష్ ఫిల్లెట్, ఇదిగోండి బటర్ గ్రిల్ బటర్ గ్రిల్ ఇది చాలా బాగుందండి. అలాగే ఇంకోటి ఏదో ఇవే ఇదిగోండి ఇవి స్ప్రింగ్ రోల్, సమోసా ఏదో. ఈ 2 బటర్ చికెన్ చాలా బాగుందని. ఇంకోటి ఏంటంటే మీకు ఇదిగోండి ఇక్కడ డ్రింక్స్ చూపిస్తున్నారు కదా, ఫాంటా, స్ప్రైట్. మనం ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఇస్తున్నారు. అలాగే వాటర్ బాటిల్స్ కూడా మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇస్తున్నారు. ఫుడ్ అయితే రీజనబుల్గా, నాన్ వెజ్ బఫే. ఒకటి మెయిన్ వైట్ రైస్ పప్పు అన్నం ఉంది. మీరు ఇంకోటి గమనించుకోండి, ఏదైతే బోట్ ఉందో ఏదైతే ఎక్కుతున్నారో అది ఇండియన్ ఫుడ్డా లేకపోతే ఏమంటారు చైనీజా అని చూసుకోండి. లక్కీగా మాకు దొరికింది ఎక్కాము, ఇండియన్ ఉంది. మాకు వేరేది వచ్చుంటే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఫుడ్ విషయానికి వస్తే ఇదండి బేసిక్. మనం ఆ 60 దిరామ్స్కి మనకి రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్, అలాగే ఈ సర్వీస్, వ్యూ. ఈ ఏమంటారు హైలైట్ ఏంటంటే ఆ షో అండి. మాకు ఏది గుర్తొస్తుందంటే నాకు అపరాజితకి మేము ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఈజిప్ట్ నైల్ రివర్ మీద క్రూజ్ డిన్నర్ ఉంటుంది. అది ఇంకా ఏమంటారు జనం ఎక్కువ అండి, పెద్దది. ఎంత జనం, అది 3 స్టోరీడ్. సో దాంట్లో సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది కొంచెం మేము ఫ్రీగా ఈరోజు చూడగలిగాం. అప్పుడంటే ఎక్కడి నుంచి ఇజ్రాయెల్ నుంచి ఈజిప్ట్ వెళ్ళినప్పుడు పులుసు అయిపోయాం. నైట్ 9కి మమ్మల్ని క్రూజ్ డిన్నర్ తీసుకెళ్లారు. సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాం, చూసాం. ఈసారి అయితే మేము తక్కువ మంది ఉన్నాం కదా కిందన, చక్కగా మేము దాన్ని ఎంజాయ్ చేయగలిగాము. అది మంచి కళ కదండి. అవును. అది దాన్ని అలా తిప్పుతూ లైటింగ్ వెలుగుతూ పడుకుని నుంచొని మన దగ్గర అలా తిరుగుతూ ఉండాలి కదా. 2 రౌండ్లు తిరిగితే పడిపోతాం మనం దబేలమని. చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. చక్కగా ఇలా పైకి వచ్చిన తర్వాత సింపుల్గా ఇలాగ టేబుల్, మనకు నచ్చిన ఫుడ్, అలాగే బ్యాక్గ్రౌండ్లో వాటర్ అండి. అక్కడ నుంచి అలాగ వ్యూ. ఇంకేం కావాలి చెప్పండి. అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. అసలు మాకైతే రిచి క్రిసి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మాకైతే మెమరీస్ రికలెక్ట్ అయ్యాయి. ఇద్దరం 2007 అండ్ 2016లో వెళ్ళాం కదా. సో అవన్నీ మళ్ళీ రికలెక్ట్ చేసుకున్నాము.
కిందనైతే లౌడ్ మ్యూజిక్ ఉందండి, ప్లస్ ఎయిర్ కండిషన్ కిందన కింద. పైన అయితే కామ్ గా పీస్ఫుల్ గా ఉంది. అంటే ఈ కూల్ బ్రీజ్ ఎంజాయ్ చేస్తూ అలా ఫుడ్ విత్. మీకు ఒక టిప్ చెప్తానండి. సో మేమైతే అల్సీఫ్లో ఉండి ఇక్కడ దవ్ క్రూజ్ బుక్ చేసుకున్నామని చెప్పాం కదా. మీరు అల్సీఫ్ స్ట్రీట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ముందుగానే వీలైతే 1 గంట ముందు ఇక్కడ 8:30-8కి తీస్తున్నారండి. ఇదిగోండి ఇదంతా మార్కెటే. సో 8:30-8కి బోట్ తీస్తున్నారు అంటే మీరు ఒక 7-6:30కి ఈ ప్లేస్కి వచ్చేయగలిగితే ముందు రాగానే ఇక్కడికి వచ్చి బోట్ బుక్ చేసుకోండి. బుక్ చేసుకొని మాకు టాప్ వ్యూ అయితేనే కావాలి అని మీరు మేము ఎక్కమని చెప్పి వాడితో మీరు స్లాట్ బుక్ చేసేసుకోండి. వీలైతే బేరం ఆడండి, బేరం ఆడి ఈ టాప్ వ్యూ కావాలని చెప్పి మీరు బుక్ చేసేసుకొని 8 o'clock స్టార్ట్ అవుతుంది కదా. మీరు ఇక్కడ 6:30కి వచ్చారనుకోండి. సో 6:30 నుంచి బ్యాక్లో అంతా ఇది అల్సీఫ్ మార్కెట్ అండి. అంటే దుబాయ్ ఒక 30-40 years బ్యాక్ ఎలా ఉంటుందో అలాంటి ఇల్లులు, బిల్డింగ్స్ ప్లస్ లోపలంతా షాపింగ్ ఉంటుందండి. బ్యూటిఫుల్ అదైతే. సో చక్కగా షాపింగ్ అయిపోతుంది. ఆ 1:30 తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి టాప్ వ్యూలో బోట్ ఎక్కి చక్కగా అలాగ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ ఒక నైట్ అయితే గడపొచ్చండి. సో ఇదొక టిప్ మీరు గుర్తుపెట్టుకోండి డవ్ క్రూజ్కి రావాలి అని అనుకుంటే. సో మేమైతే ఎంజాయ్ చేసాం, ఫైనల్లీ వచ్చేసాం. ఇప్పుడైతే అందరికి టీ సర్వ్ చేస్తున్నారండి. రండి మెల్లిగా వెళ్దాము. అంటే ఆల్రెడీ వచ్చేసామండి, వెళ్ళొద్దు మనం ఉందాము. కిందకి వచ్చేసాము అలా చూపించడానికి. ఓకే అలా నడువు కన్నా మరి సో ఈయనేనండి షో చేసింది. హలో, యువర్ నేమ్? Bibo. Bibo. Yes. వెరీ గుడ్, వెరీ గుడ్. Thank you so much. వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. Nice to meet you. Thank you. So See you later, guys. Bye bye. Thank you. Bye, Bye bye. bye. Thank you. Bye. టైటానిక్ ఎక్కినట్టు ఉందండి ఇది. సో ఫైనల్లీ బయటకైతే వచ్చేసామండి. వచ్చినప్పుడు పరిగెట్టి కంగారు. ఎందుకంటేనండి మన టూరిస్ట్కి టైం ఎంత ఇంపార్టెంట్ కదా. ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, ఒక 1 minute ఇదే లాస్ట్ 30 seconds అయిపోయి ఉండేది. 30 seconds వచ్చి నేను అక్కడ డోర్ కొట్టి కెప్టెన్ని గట్టిగా పిలిచి అవును వేస్తే అప్పుడు ఈ డోర్ ఓపెన్ చేసి ఆజా జల్దీ ఆజా టైం ఓవరా అంటే అప్పుడు మేము ఎక్కామండి. ఒక రకంగా వర్త్ ఈరోజు. లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ఏదో వీడియో చేయాలి లేకపోతే వేస్ట్ అయిపోద్ది అని అనుకున్నాము. సో బట్ హ్యాపీ. ఇదేనండి అల్సీఫ్ మార్కెట్. భలే ఉంటుంది, భలే ఉంటుందండి ఇది. ఇప్పుడు కూడా నైట్ కూడా ఎంత ఏమంటారు అట్రాక్టివ్ ఉంది, హ్యాపెనింగ్గా ఉంది, బాగుంది. దుబాయ్లో మార్కెట్స్ నైట్ 10-11 వరకు ఉంటాయండి. సో కంగారు పడక్కర్లేదు. సో ఇక్కడైతే మళ్ళీ దిగాం కదా, అక్కడికి వెళ్ళాలి మా ట్యాక్సీ పట్టుకోవడానికి. ఇలా దారిలో చూస్తున్నాను అనమాట. చాలా బాగున్నాయండి ఇవి. 10 dirham కఫ్తాన్ టైప్. నైటీయా అని మాత్రం నన్ను అడగండి, అది ఫ్రాకో నైటీయో తెలియదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పొడుగుగా ఉన్నారు. ఈవెన్ ఈ షాపింగే కాదండి, మార్కెట్స్ కూడా స్పైసెస్, డేట్స్, హనీ ఇవన్నీ కూడా లాస్ట్ వీడియో మీరు చూస్తే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే నేను గ్లోబల్ విలేజ్ వెళ్దాం అనుకున్నాం కదా, కొంచెం మాకు లేట్ అయింది. గ్లోబల్ విలేజ్ ఎప్పటి వరకు ఓపెన్ ఉంటుందో అని చూస్తే ఈరోజు 1 o'clock వరకు ఉందండి. అర్ధరాత్రి 1 వరకు. బాబోయ్ ఇలా పడుకోరా అనిపించింది. అందుకని ఎక్కువ టూరిస్ట్ బేస్డ్ ప్లేసెస్ కదా ఇవి, మేబీ అది రీజన్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న మార్కెట్ అంటే చాలాసార్లు చెప్తున్నాము, మరొకసారి చెప్తున్నాను, అల్సీఫ్ మార్కెట్ అండి. అంటే దుబాయ్ని మిక్సీ కొట్టి వెనక్కి తీసుకెళ్తే ఒక 30-40 years ఎలా ఉంటుందో ఆ లుక్తో ఇక్కడ క్రియేట్ చేశారండి. క్రియేట్ చేసిందో న్యాచురల్ మార్కెటో మనకైతే తెలీదు. ఇంకోటి సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఆ పాటరీ, ఆ జార్స్ చూసారా, ఈ ఏమంటారు బిల్డింగ్స్. మీకు ఎక్కువ ఇంకోటి గమనించండి, ఇక్కడ కలరు ఓన్లీ క్రీమే కనబడుతుంది, అంతే. అంత డామినేషన్ క్రీమే. ఇంకోటి ఏంటంటే వీళ్ళ బట్టల్లో కూడా మ్యాక్సిమం క్రీమ్ కలరే కనబడుతుంది, వేరే కలర్స్ ఏమి కనపడవు. ఇంకోటి ఏంటంటే ఈవెన్ లైటింగ్ పెట్టినా సరే వీళ్ళ క్రీమ్ కలరే, డిమ్ కలరే ఉంటుంది. ఎక్కడ రంగుల లైట్లు మాకు కనపడలేదు. అందుకనే అదొక ఫీల్ వస్తుందండి.
మంచి ఫీల్. ఈ ప్లేస్ని విజిట్ చేయండి, తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ ఓల్డ్ స్టైల్, మీకు అరబిక్ స్టైల్ కావాలి అంటే మేమైతే ఫుల్ వీడియో చేసాం దీని మీద, చూడకపోతే చూడండి. చూడండి, ఇది బోట్ చేశారు. ఈ బోట్లో కూర్చొని చక్కగా తినడానికి ఎంత బాగుంది కదండి, ఎంత మంచి ఎక్స్పీరియన్స్. సో ఇది టర్కిష్ రెస్టారెంట్ అనుకుంటా, ఇది భలే ఉంది. సో ఫైనల్లీ మేమైతే చక్కగా అల్సీఫ్లో ధావు క్రూజ్ అయితే ఎక్స్పీరియన్స్ చేసామండి. ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఏం నచ్చిందో కింద కామెంట్స్లో తెలియచేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.